సుమారు 500 సంవత్సరాల క్రితం ఇక్కడ సీతారాముల వారు వెలిశారు. ఈ ఆలయం గుల్ల సీతాపురం అనే విలేజ్లో ఉంది. ఈ గుల్ల సీతాపురం అనే విలేజ్ రాజాం నుంచి సంతకవేట వెళ్ళే దారిలో ఉంటుంది. రాజాం నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ విలేజ్ ఉంటుంది. అందరికీ నమస్కారం. ప్రజెంట్ అయితే నేను గుల్ల సీతాపురం అనే విలేజ్లో ఉన్నాను. ఇది మనకి రాజాంకి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాలకొండ రూట్ నుంచి రాజాం వెళ్ళేటప్పుడు ఎడం వైపు తిరగాలి. అలా ఒక 6 కిలోమీటర్లు వస్తే గుల్ల సీతాపురం అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఈ శ్రీరాముడు టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు నేను 3వ సారి వచ్చాను ఇక్కడికి ఈ టెంపుల్ని చూడడానికి. మీకు కూడా ఈసారి చూపిస్తాను వీడియో చేసి. ఈ షాప్ వచ్చేసి ఈ మధ్యనే కట్టినట్టున్నారు, ముందు వచ్చినప్పుడు లేదు. మొత్తం జొన్న గింజలు ఉన్నాయి. ఆలయం ముందు అండేశారు. చూడండి, ముందే నాలాంటి వాళ్ళ కోసం పెట్టారు. టెంపుల్ యొక్క ద్వారం. ఈ టెంపుల్ చరిత్ర దీని మీద ఉంటుంది. టెంపుల్లోకి వెళ్దాం. ఈ ఆలయంకి సరైన అభివృద్ధి లేక ఆలయం ముందునే కల్లాంలో ఏర్పాటు చేసుకొని యూజ్ చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. ఇలా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది గోపురం. ఇక్కడ సీతారాములు స్వయంగా వెలిసాక అప్పటి రాజులు గర్భగుడిని నిర్మించి అలా వదిలేశారు. సుమారు 300 సంవత్సరాలు అలానే ఉంది. ఈ ఆలయాన్ని 1802వ సంవత్సరంలో అప్పటి బొబ్బిలి మహారాజు అయినటువంటి శ్రీ రావు రాయుడప్ప రంగారావు గారు నిర్మించారు. పూర్వం 15వ శతాబ్దంలో యనవంశపు రాజుకి ఇక్కడ సీతారాముల వారు దొరికారన్నమాట. అంటే స్వయంగా వెలిసినప్పుడు ఆ రాజుగారు బయటికి తీశారు. 15వ శతాబ్దంలో ఈ గుల్ల సీతాపురం అనే ఊరు మొత్తం అడవి ప్రాంతంగా ఉండేది. అప్పటి టైంలో యనవంశపు రాజులు ఈ ఊరిని ఈ ఊరినే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిపాలించేవారు. వేట నిమిత్తం ఈ ఊరికి రావడం జరిగింది. వేటకు వచ్చిన రాజు వేటాడి అలిసిపోయాక ఒక చెట్టు కింద అయితే విశ్రాంతి తీసుకుంటున్నారు. అలా సేద తీరుతున్న రాజుకి ఒక కళ అయితే వచ్చింది. కళ వచ్చినప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చి రాజు మెలకువ అయ్యి చుట్టుప్రక్కల ప్రాంతాన్ని చూశాడు. దూరంగా ఈత పొదల మాటున వల్మికములో దేదిష్టమైనటువంటి కనులైతే కనిపించడం జరిగింది. ఆ రాజుగారు వాటిని చూసి భయపడి తన పరివారంతో అక్కడి నుంచి బయటపడడానికి ప్రయత్నించారు. అప్పుడే ఆకాశము నుంచి శ్రీ స్వామివారు అశరీరవాణిలో ఈ ప్రాంతంలో స్వయంగా వెలిసి ఉన్నాను అని చెప్పారు. కావున నాకిక్కడ ఒక ఆలయాన్ని నిర్మించండి అని రాజుగారికి ఆదేశాన్ని ఇచ్చారు. అయితే రాజుగారు ఆ వల్మికమును చూసి భయపడ్డారు కదా, ఆ వల్మికమును దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశుభ్రంగా తీశాక అక్కడైతే సీతారాముల వారు దర్శనం ఇచ్చారు. వెంటనే అక్కడ ఆ రాజుగారు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఈ కార్యక్రమాన్ని అయితే జరిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు అక్కడైతే పూజలు అయితే అందుకుంటున్నారు సీతారాముల వారు. అయితే కాలక్రమేణా శ్రీ యనగంటి వంశ ఆడపడుచుని అప్పటి బొబ్బిలి రాజుల వారికి ఇవ్వడం జరిగింది. ఇవ్వడం కారణంగా ఈ ఆలయంకో కొంచెం ఆస్తిని అలాగే కొంచెం ధనాన్ని కూడా బొబ్బిలి రాజులకి ఇవ్వడం జరిగింది. అయితే శ్రీ యనగంటి మహారాజు ఒక్క గర్భగుడి మాత్రమే నిర్మించారు. కానీ ఎప్పుడైతే ఈ ఆలయం బొబ్బిలి రాజులు వారి చేతిలోకి వెళ్ళిందో అప్పటి నుంచి అంచెలంచెలుగా దీన్ని పెద్దదిగా చేయడం మొదలుపెట్టారు. మొదట గర్భగుడి, ఆ తరువాత చుట్టుపక్కల ప్రాంతంలో ఈ రాయితో మొత్తం పూర్తి రాయితోనే ఈ కళాఖండాలన్నీ నిర్మించడం జరిగింది. ఇక్కడే యజ్ఞం కూడా చేసుకుంటారు. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలని ఇక్కడే నిర్మించడం జరిగింది. ఇక్కడ ఒక్క సీతారాములే కాకుండా ఆంజనేయ స్వామి, అలాగే వినాయకుడు, అమ్మవారి విగ్రహాలు ఇలా చాలానే వరకు దేవుళ్ళని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న ఆలయ పూర్తి నిర్మాణం 1802వ సంవత్సరంలో బొబ్బిలి మహారాజు అయినటువంటి శ్రీ రావు రాయుడప్ప రంగారావు బహదూర్ వారి చేతుల మీదుగా ఈ ఆలయ పూర్తి నిర్మాణం జరిగింది. అయితే
ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఈ పూజలు అందుకుంటుంది కాబట్టి ఆ రోజునే 1802 సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు బొబ్బిలి రాజులు పునఃప్రతిష్ఠించారు. అయితే ఈ ఆలయంలో మనకి చాలా భిన్న రకముల అయినటువంటి కనిపిస్తూ ఉంటాయి. చూసారా, అక్కడ గోళాకారంలో ప్రతి సింహం కింద గోళాకారం ఉంది. ఇలా కొన్ని యూనిక్గా అయితే ఈ ఆలయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. మన భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నప్పటికీ ఎందుకు ఈ పురాతన అంటే 14-15 శతాబ్దంలో కట్టి ఇప్పటికీ అసలు అభివృద్ధి లేకుండా, ఒక పేరు కూడా లేకుండా ఈ ఆలయం ఉందంటే విచిత్రంగానే అనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న శ్రీరాముడిని ఏకాంతరాముడు అని కూడా అంటారు. స్వామివారికి ఊరేగింపులో ఉపయోగించే వస్తువులు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ ఆలయంలో శ్రీరాముల వారిని దర్శించుకోవాలని మనం అనుకుంటే అవ్వదు. అక్కడ శ్రీరాముడు కూడా మనకి ఆదేశం ఇవ్వాలన్నమాట. అంటే భక్తులు మీరు వచ్చి ఇక్కడ దర్శించుకోండి అనేవి ఎప్పుడు మనకైతే శ్రీరాముడు ఆదేశిస్తాడు అప్పుడే మనం వెళ్ళి శ్రీరాముని దర్శించుకోగలమంట. అందుకే ఇక్కడ శ్రీరాముడిని ఏకాంతరాముడు అని కూడా అంటారు. ఈ ఆలయం మొత్తం మనకి పైన కింద మొత్తం రాతి కట్టడంతో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ పక్కన చూస్తుంది అప్పటి పూర్వకాలంలో భోజనశాలగా అది యూజ్ చేసేవాళ్ళంట. ఇప్పుడైతే అది పూర్తిగా పాడైపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజెంట్ చేస్తున్నారు. అయితే 15వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీరాముల వారిని దర్శించుకోవాలంటే రాజాంకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్ల సీతాపురం అనే విలేజ్కి రావాల్సిందే. చూసారు కదా, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ నియర్ రాజం.